ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి రాముడి విగ్రహాన్ని బంగ్లాదేశ్ లో నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఆ విగ్రహం నిర్మాణం అనేది ఆగిపోయింది. దీనికి గల కారణాలు ఏంటి అంటే, స్థానికంగా ఉన్నటువంటి మెజారిటీలో ఉన్నటువంటి ముస్లింలకు సంబంధించినటువంటి కొంతమంది మత ఛాందసవాదులు చేసినటువంటి నిరసన కార్యక్రమాలు, గొడవలు, అనునిత్యం జరుగుతున్నటువంటి గలాటాల పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడటానికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వెంటనే దీని నిర్మాణాన్ని ఆపేయాలి అంటూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే గతంలోనే బంగ్లాదేశ్ నుంచి వచ్చేసినటువంటి బంగ్లాదేశ్ రచయిత్రి తస్లిమా నస్రీన్ దీని మీద స్పందించడం జరిగింది. ఆమె మాట్లాడుతూ, బంగ్లాదేశ్ లో కొన్ని కోట్ల కొద్ది మసీదులు ఉన్నాయి, మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువులకి ఒక విగ్రహం, ఒక గుడి కట్టుకుంటే తప్పయిందా అని చెప్పి ఆమె ప్రశ్నించడం జరిగింది. సో ఇదే పరిస్థితి ప్రపంచ దేశాల్లో కూడా మాట్లాడచ్చు. ఎందుకంటే ఒమాన్, ఖతార్, యుఏఈ ఇలాంటి గల్ఫ్ దేశాల్లో కూడా భారీ స్థాయిలో పెద్ద పెద్ద హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఎంతో అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్ తో కట్టినటువంటి కట్టడాలు ఉన్నాయి. ఎవరు వాటిని కట్టొద్దు అని చెప్పట్లేదు, అడ్డుపడట్లేదు, ఆపట్లేదు, గుళ్ళకి వెళ్ళొద్దు అని చెప్పట్ల. అమెరికా వంటి క్రిస్టియన్ దేశాల్లో కూడా హిందువులు వెంకటేశ్వర స్వామి ఆలయాలు, కృష్ణుడి ఆలయాలు కడుతున్నారు, వెళ్తున్నారు, పూజలు చేసుకున్నారు. ఎవరు అడ్డు చెప్పట్ల. మత స్వేచ్ఛ అనేది ప్రపంచం అంతా ఉంది, ఒక్క బంగ్లాదేశ్ లో, పాకిస్తాన్ లో, ఇలాంటి పనికి మాలిన దేశాల్లో తప్ప. ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే బాగుంటుంది.